ఇది వినోదం కోసం చేస్తున్నాను. ఇది దయచేసి మీరు లైక్ చేసి కామెంట్ చేసి అయితే నాకు ఇంకా మంచివి చేయడానికి ఇంట్రెస్ట్ వస్తుంది. దయచేసి లైక్ కామెంట్ మరియు సబ్స్క్రైబ్ చేయగలరా నా విన్నపం. సబ్స్క్రైబ్ చేయగలరని నా విన్నపం. ఎక్కువ పండుకు మామ ఎక్కి సరించు మామ బుర్రా వెడకి పోయాయురామ ఇది ఉన్నది ఏడొచ్చాక అది ఆగదు మన తెచ్చాక నిన్ను రమ్మంటే ఎందుకు మోమాటం ఎందుకు అందగాడ నిన్ను రమ్మంటే ఎందుకు మోమాటం ఎందుకు అందగాడ ఎక్కువ పండుకు మామ ఎక్కి సరించు మామ బుర్రా వెడకి పోయాయురామ. చిత్రగుప్త ఎవరెక్కడ ఎగురుచున్నది? మన కోడిపెట్ల వెంకటస్వామి ప్రభు. అదేమి వీడు చీరగట్టుకుని చెవిలో పువ్వు పెట్టుకున్నాడు. రైల్లో పెట్టెలు మార్చే పాపిని నిన్న పట్టుకొచ్చాం. రాత్రికి ఆ పిల్లకి అన్నం పెట్టమని వీణి పంపించాం. ఈయన ముద్దలు కలిపి నోట్లో పెట్టాడు. అర్ధరాత్రికి డూయట్ మొదలు పెట్టారు. తాగి ఒళ్ళు తెలియక ఆమె చీర ఈయన కట్టుకున్నాడు. ఆడాళ్లను చూస్తే వీడికి ఇదొక జబ్బు. ఈల వేయటం కాలూపడం. వీణ్ణి ఆడపిల్లల గది వైపు వెళ్ళవద్దని ఎన్నిసార్లు చెప్పాను. చిచి వీళ్ళు అసమర్థులు. పోనీ ఆడపాపుల్ని తీసుకురావడానికి ఆడభటుల్ని నియమిస్తే అప్పుడు పురుడు పోయడానికి ఒక మంత్రసాన్ని కూడా నియమించాలా? అదేమి? అవును, ఇక మగాళ్ళు డ్యూటీ చేయరుగా, ఆడా మగ డూయట్టు పాడుకోవడమే. అవును, మీరు శెట్టిగారు కదూ. పోయినసారి మిమ్మల్ని అగ్నిగుండంలో వేయించాము. ఎలా వచ్చారు? ఎట్టొచ్చాను చెబితే చాలా మంది ఉద్యోగాలు ఊడిపోతాయి. ఎంత చెడ్డ శెట్టిని మీ పక్కన ఉండనివ్వండి, మీకు లాభం ఉంటుంది. సరే, ఈ రోజు రావలసిన పాపులెవరెవరు? భూలోకంలో రోజు రోజుకి కొత్త కొత్త నేరాలు పెరిగిపోతున్నాయి. అవి ఏ సెక్షన్ కిందకు వస్తాయో అర్థం కావడం లేదు. ఏమిటా నేరం? ఎవరా పాపి? ఇతను కారు కండక్టర్. అర టికెట్ ఇచ్చి నిండు టికెట్ వసూలు చేస్తాడు. నోటిస్తే చిల్లరీయుడు. 10 పైసలు తగ్గితే కిందకి నెడతాడు. ఒకసారి సొంతానికి 2 ట్రిప్పులు వేసుకొని బస్సును ఇంటి దగ్గర పెట్టుకొని నిద్రపోతున్నాడు. ఏందిరా అంటే ఇబ్బందులు ఉన్నానులే గురువు అన్నాడు. నిజమా? ఎదురుగానే ఉన్నాడుగా, చెప్పమనండి. పచ్చి మోసం. వీడికి శిక్ష ఏముంది? కడుపు నిండా పెట్రోల్ పోపించి బరువు బండి కట్టి లాగించండి. ఓహో, పదవీరావు గారా? కురిసి మెడకు కట్టుకుని వస్తున్నాడే. ఈయనెవరని? రేయింబవలు దేశ శ్రేయస్సునకు తన సర్వమర్పించిన త్యాగీతడు. అయ్యో, మీ కేసు అర్థం కాలేదే. మా వాళ్ళే నయం, పొరపాటునైనా కొన్నైనా తేలుస్తారు. ఈయన కుర్చీ సేవకుడు. పెళ్ళాం పక్కవాడితో లేచిపోయినా పర్వాలేదు గాని 10 రోజులు పదవి లేకపోతే చాలు ఏంటిని దాకా చస్తాడు. వస్తున్నాడు. మీరు మాత్రం కుర్చీలోంచి దిగొద్దు. ఖాళీ కుర్చీ కనబడితే ఎక్కి కూర్చుంటాడు. ఎంతమంది ఊసినా దిగడు. ఎవరో చెప్పారంట ఈయనకి కుర్చీ గండం ఉందని. నిద్రపోయేటప్పుడు కూడా కుర్చీకి మెడకు కలిపి గొలుసు పెట్టుకొని నిద్రపోతున్నాడు. తప్పు. ఇతడు దేశం కోసం నిరాహార దీక్ష పూనాడు. చాలా సార్లు పూనాడు. రోజుకు గెల అరటికాయలు, అరసోళ్ళ పాలు, ఉపవాసం కాదు సోలడి తేనె తాగుతాడు. ఇతను మహాత్యాగి. ఆ మాటకొస్తే ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రాణాలు వదిలిన మా పొట్టి శ్రీరాములు చేసింది త్యాగం. దేశం కోసం మంచుకొండలో సైనికుడు చేస్తుంది త్యాగం. ఏమి? ఈయన త్యాగం చేయలేదంటారా? ఎందుకు చేయలే? పదవి కోసం ఏమైనా చేస్తాడు. మీ ఇంద్రుడికి ఈయనకి తేడా లేదు. ఆయనకు కుర్చీ భయం. తపస్సు చెడగొట్టడానికి శుక్రాచార్యుడి దగ్గరికి ఇంద్రుడు తన కూతుర్ని పంపించాడు. ఈయన అట్ట కాదు, ఎవరినైనా పంపిస్తాడు. సిగ్గు. సిగ్గా? అది అట్టుంటదో ఆయనకి తెలియదు. కళ్ళు సారాయి మానమని సత్యాగ్రహం చేసినట్లు మా లెక్కలో ఉన్నదే. అట్టాగా? అది స్వతంత్రం రాకముందు మాట. ఇప్పుడు 10 ఊళ్ళకు సారాయి సప్లై ఈయనే. ఇతను సారాయి అమ్ముతాడా? ఇతను కొట్లోది మామూలు సారాయి కాదు, పరిమళ అని కొత్త పేరు పెట్టారు. ఒక్కసారి దున్నపోతు మీద ఎక్కి మా ఊరొచ్చి గుక్కెడు పుచ్చుకోండి, ఇక మీ దారి మీదే దున్నపోతు దారి దున్నపోద్ది. వీడికి శిక్ష రోజుకు 5 ఆటలేసి ఒక సినిమా హాల్లో ఉమ్మేసి సిమెంట్ తొట్టిగా పుట్టించండి. వచ్చే పోయేవాళ్ళు ఉమ్మేస్తే కొంచెం సిగ్గైనా వచ్చుద్ది. మారిపోయే మంచు కొండలు
మంచి రోజు మాత్రమంది మల్లె దండలు కాశ్మీర్ లోయలో కన్యాకుమారి ఓ చందమా కన్నయ్యడు మంచులో కరిగే సూర్యుడు ఓ చందమా. చిత్రగుప్త ఎవరిమే? పేరు సంగీత సుధా, మంచి గాయకురాలు. ఏమమ్మా నీవు పాడతావా? పాడమని నన్నడగవలనా పరవశించి పాడనా నేనే పరవశించి పాడనా. ఇదేమి ఈమె పాటలో సమాధానము చెప్పుచున్నది? పద్యంలో కూడా చెప్పగలను, అది నా అలవాటు. అసలు నన్నెందుకు తెచ్చారో చెప్పండి. చిత్రగుప్త ఇది మన సారాసీసా సత్తిగాడు పనండి. మనుషుల మీద లారీదోలే మల్లయ్యను తీసుకురారంటే వీడు తాగి ఒళ్ళు తిరిగిక ఈయన తెచ్చాడు. ఓ విధవను పంపించవలదని ఎన్నిసార్లు చెప్పాను. ఈమెను వెంటనే పంపించండి. తేవడం పొమ్మరడం మీ ఇష్టమేనా? మాది బుద్ధి తక్కువైందని కాగితం రాసివ్వండి. ఏండి ఈ సంగతి పేపర్లో కూడా వేయించుద్ది, మీ సంగతి తేలుస్తుంది, టీవీలో కూడా చూపిస్తారు. అవును, ఇది సత్యమే. మరి కర్తవ్యము ఏమని ఇక్కడ ఉంచడమే. అమ్మా నీకు దండం పెడతా, ఇక్కడే ఉండు తల్లి. మరి నాకు కొన్ని కోరికలున్నాయి. అలివైతే తీరుస్తాం. నాకు వీణ కావాలి. ఇస్తాం. తంబురా సరే. మరి నా పాటకు ముద్దెల అడుగో చిత్రగుప్తుడు. నా చేత కాదు. ఊరక మధ్యలో మెడకేసుకుని నిలబడవయ్యా. ఇబ్బంది వచ్చినప్పుడు ఏం చేస్తాం? నీవు చూసే పద్దులేవో మేము చూస్తాంలే. నీకు చూపాందు ఒకని ఖర్చు రాయబోయి ఇంకొకని ఖర్చు రాస్తున్నావు. పానవిల్లు చీరె చోటు వన్నెలేరుకో వద్దు లేదు నా భాషలో. పానవిల్లు చీరె చోటు వన్నెలేరుకో వద్దు లేదు నా భాషలో. తడి ముసిరే తాకితే ఏడు ఆవిరే ఆగదా బడ కట్టేసి బిడియాలలో పడి చేరాను బాటేసుకో పానగల్లో కిల్లుడింక తప్పదమ్మా. కౌగిలింట గడిలోనే తగ్గునమ్మా. నువ్వు వెళ్ళిరా తల్లి. ఒంటి నిండా బొట్లు, కొత్తింట్లో పగలేసే గుమ్మడికాయలాగా ఈయన సందాల భక్తుడుగా. శ్రమ కోర్చి భక్తితో చందాలు మేయించి గుడులు కట్టించు సక్కు నుండి తడు. ఈయన గొప్ప భక్తుడు. ఈ రోజులో ఏ భక్తుడైంది తేల్చలేం. కార్తీక మాసంలో అడ్డబొట్టు, సంక్రాంతి నెలలో నిలువు బొట్టు పెట్టుకుంటున్నారు. శివాలయం కనపడితే గంట ఇస్తానంటాడు, అమ్మవారు కనపడితే ఆకు పూజ అంటాడు, కొబ్బరికాయ కొట్టి 3 చెప్పులు తెచ్చుకుంటాడు. ఏమి ఒక్క కొబ్బరికాయకు 3 చెప్పలా? ఆయన కాయకు అంతే. తెల్లవారుదాం లేచి మొదలు పెడతాడు భజన. ఈయన పుణ్యమే ఇప్పుడు గుళ్ళో దేవుడు కూడా ఖాళీ చేసి పోతున్నారు. ఇతను దైవ భక్తుడు. లోకుల ముంచి మాలేసుకుంటే భక్తులంటే ఎట్టండి. ఇక మీ పుస్తకాలు మార్చండి. ఏది ఏందండి ఆయన చేసిన సేవ? ఒక పాడుబడ్డ విగ్రహం తెచ్చి పంగనామాలు పెట్టి మైకి తీసుకుంటాడు. భక్తాగ్రేసులారా, ఈ స్వామి ఆలయం అలా కల్లాడిపోతున్నాడు, మీకు తోచిన ధనము, ధాన్యం, ఇసుక, సిమెంటు ఇవ్వమంటాడు. ఏదైనా సరే ఇవ్వమంటాడు, ఆయనకి అభ్యంతరమే లేదు. మరి గుడి కట్టించలేదా? గుడి కట్టిస్తే ఆయనకు విగ్రహం ఎట్ట? 6 నెలల తర్వాత ఆ ఊరే వచ్చి ఆ విగ్రహానికి మళ్ళీ చీర కట్టి సొమ్ములు పెడతాడు. మళ్ళీ ఎప్పుడు పాటే, అమ్మలారా అక్కలారా మీకు ముత్తయితనం కావాలంటే అమ్మవారికి ధనము, వస్త్రం, సొమ్ము సమర్పించమంటాడు. మగాళ్ళు చెప్పనికి ఎండ్రగా ఆరోళ్ళు ఎగబడతారు. మరి ఆ ధనము ఏమి చేసినాడు? దగ్గరుంటే దొంగల భయం అని సాయంకాలానికి సారాయి కొట్టుకెళ్ళేవాడు. వీడికి శిక్ష? ఆ విగ్రహం వీడి నెత్తిన పెట్టి భూలోకంలో ఊరూరా నడిపించి ఎవరెవరి దగ్గర ఎంతెంత వసూలు చేశాడో ఆ లెక్కన రూపాయికి 100 గుంజలు తీపించండి సరిపోతుంది. లెస్స బలికితివి. అబ్బో, అబద్ధాల ఆనందయ్య గారు బంగారు పల్లకీలో వస్తున్నారే. ఈయన కార్మికులను సదా కన్న తండ్రి విధాన కాపాడి రక్షించు ఘనుడి తండు. అవును, గుండు సూదులు, సీసా పెంకులు, బ్లేడు ముక్కలు ఫ్యాక్టరీ ఉందండి ఈయనకు. అదేమి ఫ్యాక్టరీ? ఇప్పుడు దానికే డిమాండ్. వాటితో బాంబులు చేస్తారు. నీకెట్లా తెలుసు? భలేవాడి వేలే, నాకేం తెలుసు? మీ బోటోడు అనుకున్నారు. కూలి చాలేదని ఈ మధ్య ఫ్యాక్టరీలో సమ్మె చేశారు.
తొందరపడబాకండ్రా ఎర్రిమొఖాలాలా. ఆంధ్రదేశంలో ఇప్పుడిప్పుడే బాంబులు సేల్స్ పెరుగుతున్నాయి, కొంచెం ఓపిక పట్టండి, ఊరికి ఒక ఫ్యాక్టరీ కట్టి మీకే ఇచ్చేస్తా అన్నాడు. ఇలాంటి వ్యాపారాన్ని ఎవరు పట్టుకోరా? మా లోకం సంగతి మీకు తెలియదే. కడుపు కోసం కట్టెలు కొట్టుకునేవాడిని శిక్ష వేస్తారు, గంధపు చెక్కలు ఎగుమతి చేసేవాడికి సలాం చేస్తారు. ఆమ్య చేతులు తడపటం, బరువు పెట్టడం, గడ్డి పెట్టడం, నోరు కట్టడం అని లంచాలకు చాలా ముద్దు పేర్లున్నాయి. ఎవరు హోదాకు తగినట్లు వాళ్ళకి అందిస్తారు. అయినా బంగారు బిస్కెట్లా పట్టుకొని తలా ఒకటి తీసుకుంటానికి బాంబు లారీని ఎవరు పట్టుకుంటారండి? ఈ మధ్య ఒక ఆయనకి తెలియక లారీ ఆపి లోన ఏముందో చూడాలన్నాడు. చూడండి గురువు గారని ఒక బాంబు చేతికి ఇచ్చాడు. ఏందో అని పిసికాడు, బాంబుతో పాటు పైకి లేచిపోయాడు. అవురా, ఈ పాపికి శిక్ష? వీడు ఒకప్పుడు కూలి, తోటి కూలీలకు మాయమాటలు చెప్పి సమ్మె చేయించాడు. యజమాని 10 లక్షలు ఇవ్వగానే వాడి కింద దూరి సొంతానికి ఫ్యాక్టరీ పెట్టుకున్నాడు. అందుకని వీడు వచ్చే జన్మలో కూలీలు అన్నం తినే చెట్ల కింద కుక్కై పుట్టేట్టు చూడండి. శభాష్. అబ్బో, ఇది ఎక్కడ దొరికిందండి? ఇది ఆడపిల్లని అమ్ముకునేదిగా. అవును, తీయగా మాటాడి తెలియని కన్యలన్ పరుల కమ్ముకొను పాపాత్మురాలు. చెట్టుకి ఆలు తీశారు, సంతోషం. కింద మంట పెడతాం. పాపం కాసిన మిరపకాయలు కూడా పోయండి. ఎంతమంది ఆడపిల్లల్ని ఇది చెడగొట్టిందో అన్నిసార్లు బజారు ఆడకుక్కై పుట్టేడు చూడండి. బలి బలి. ఇంకొక కోరిక, వీరికి ఒంటి నిండా గజ్జి కూడా దయచేయండి. బలి బలి, నీవు మా వద్ద ఉండవలసిన వాడవయ్యా. కొట్టండి తిట్టండి గిల్లండి గిచ్చండి పొయ్యండి చంపండి పిచ్చండి నమ్మండి ప్రేమ. కొట్టండి తిట్టండి గిల్లండి గిచ్చండి పొయ్యండి చంపండి పిచ్చండి నమ్మండి ప్రేమ. భలే కసిగున్నది, భలే రుచిగున్నది, భలే గిలిగున్నది, ఏదో బడిగుంటది నీ ముద్దుల ముడపు అన్ని చేతికి. కొట్టండి తిట్టండి, కొట్టండి తిట్టండి గిల్లండి గిచ్చండి పొయ్యండి చంపండి పిచ్చండి నమ్మండి ప్రేమ. వీరెవరండి? మేము ప్రేమికులం. అట్ట వాటేసుకోకపోతే ప్రేమికులు అనుకోరా ఏంది? విడిచిపెట్టమ్మా, నలిగిపోతున్నాడు. ఎవరు మీరు? మా ఇద్దరి కులాలు వేరు. పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదు. ఇక్కడైనా సుఖపడదామని ఆత్మహత్య చేసుకుని మీ వద్దకు వచ్చాము. మమ్మల్ని దీవించండి. అరవాయిని అరికథ చెప్పమన్నట్టుంది ఈయన్ని దీవించమనడం. మా ఊళ్ళో చాడీకోరు చంద్రయ్యలాగా మొగుడు పెళ్ళాన్ని ఎడదీయడం తప్ప ఈయన కలపడం చేత కాదు. ఆత్మహత్య మహాపాపము. వీళ్ళు చావకపోయినా వాళ్ళ పెద్దవాళ్ళు ఎట్లాగైనా చంపేవాళ్లే. అబ్బాయి, మీ నాన్న పేరు విశ్వనాథం కదూ. కులము మతము నశించాలని రోగట పోటేసినట్టు ఎప్పుడు ఉపన్యాసాలు దంచుతాడు కదయ్యా. చిత్రగుప్త, ఆత్మహత్యకు శిక్ష ఏమిటో చూడు. ఇంకేముంది, ఇద్దరికి పెళ్లి చేయటమే. యమలోకంలో పెళ్ళ. చిత్రగుప్త, ఇప్పుడేమి కర్తవ్యము? ఆయనకేం తెలుసు? తద్దినాల బ్రాహ్మణుడి ముహూర్తం పెట్టమన్నట్టు. అమ్మాయి తరపున మీరుండండి, అబ్బాయి తరపున నేనుంటా, పెళ్లి జరుపుదాం. రెండమ్మాయి ఇటు రెండమ్మాయి, ఇటు నిలబడండి. శుభం. ఈ సమయంలో అమ్మాయి తండ్రిగా అబ్బాయికి మీ చేతి మీదుగా ఏదైనా ఇవ్వండి. నీ బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు. ఈ వంకతో నా దగ్గర కట్నం లాగాలని చూస్తున్నావా? నా దగ్గరేముంది, దున్నపోతు తప్ప. అదెందుకు? పెద్ద మారుతి కారు లాగా. దానికి ట్రాఫిక్ రూల్స్ తెలియవు. బెదిరి జనం మీద పడితే పోలీస్ కేసు పెడతారు. ఇక నా దగ్గర మిగిలింది గదే. వద్దులే, మోయిలాగా రావాలి. చేతిలో ఉన్న యమపాసు ఇవ్వండి. అదేం చేసుకుంటారు శెట్టి గారు? లాభం లేని పని నేనేమి చేయను. సావబోత ఇనపెట్ట వాటేసుకున్న పీనాసు వాడి మెడకు తగిలించి మామూలు ఇస్తావా, మా లోకానికి వస్తావంటే చాలు ఎంతైనా ఇస్తాడు. ఇందులో కూడా లాభం చూసుకున్నావా? ఎంత చెడ్డ శెట్టి గారిని కదండి. బాగు బాగు. మహాప్రభు, ఇందిరా మందిరా భక్త సుందర హృదయారా వింద. ఇందిరా మందిరా భక్త సుందర హృదయారా వింద. ఇందిరా మందిరా భక్త సుందర హృదయార వింద. శృంగ భాష మకరందానందిత గోపికా బృంద. సాహిత సైత తదిగిన తొంబాల గోపాల మాం ముఖరా కృష్ణ పరమ కళ్యాణ. ఎవరు మీరు?
మహాప్రభు మేము భరతనాట్య కళా ప్రాభవముల తల్లి ఖండ ఖండాంతరముల విఖ్యాతి గనిన మహిత కృష్ణా నదీ తీర మండలమున కూర్మినలరారు మా కూచిపూడి. మహాప్రభు మా లోకంలో నాటక కళకు ఆదరణ లేదు. పోషించే ప్రభువులు లేరు, ఆదరించే ప్రేక్షకులు లేరు. ఎందుచేత? ఏముంది, వీళ్ళు కమ్మగా పాడతారు, ఒంటి నిండా గుడ్డలు కట్టుకుంటారు. ఇప్పుడు జనం అది భరించలేకపోతున్నారు. అదేమి అదే ఇప్పుడు కొత్తగా వస్తున్న సినిమాల పుణ్యం. పాటలు మన భాష కాదు, సంగీతం ముడిబియ్యంలో రోగడ పోటేసినట్టు దబీదీబి దబాయించటమే. ఇక డాన్సులు చూద్దామా, ధనుర్వాతం వచ్చినట్టు బిగుసుకుపోవడం, ఎరగ తీసుకోవడం. హాల్లో నుంచి వస్తుంటే అడవులో నుంచి వచ్చినట్టు ఉంటుంది. దుస్సహము, దుర్భరము. మరి వీళ్లకు ఆదరణ? పెబువులు చూసుకుంటారని పెదలు, పెదలు చూసుకుంటారని పెబువులు కళను దిక్కులేని బిడ్డలాగా ఈదులోకి ఇసిరి పారేశారు. మీరు ఇంద్రలోకం వెళ్ళండి, ఆదరణ ఉంటుంది. వెళ్ళే వచ్చాం ప్రభు. ఆయనేమంటాడు? ఏమంటాడు? నా పదవి ఎప్పుడు ఊడిపోతుందో నాకే తెలియదు, నా దగ్గరున్న ఆడవాళ్లను రౌడీల దెబ్బ నుంచి కాపాడుకోలేక నేనే చస్తున్నాను అని ఉంటాడు. మరి కైలాసం? అక్కడ నిలయ విద్వాంసులు ఉన్నారుగా, కాకాలు పట్టేవాళ్ళు, బాకాలు ఊదేవాళ్ళు. రెండో వాళ్ళను వాకిట్లోకి రానియరు, అన్ని అడిగి తెలుసుకుంటారు. చుట్టాలైతే వాళ్ళకి రాణిస్తారు. కాకపోతే నీది అవులయ్య అపశృతిని బయటకు పంపిస్తారు. ఇప్పుడు మన కర్తవ్యము? దానికి ఆలోచన ఏముందండి, ఇక్కడే ఉండనియండి. కమ్మని సంగీతం వినిపిస్తారు. ఇక్కడికి వచ్చేదంతా పాపులే. ఈ సంగీతం వింటే మళ్ళీ మంచి జన్మలైనా వస్తాయి. సరే, మా స్థానంలోనే ఉండనివ్వండి. మహాప్రసాదం. మన భామా కలాపంలో ఒక్క పద్యం అనమ్మా, ప్రభువులు చిత్తగిస్తారు. చెలి, నీ పేరేమిటమ్మా? నా పేరు ఎవని అందములో కాలనేరగలుగు, ఎవని కోవిట జగజాండ్రయదలు పొంగు. అట్టి మోహనాంగుడు, అట్టి మోహనాంగుడు నాదు ఆత్మవిభుడు. సతులలో నేటి నా పేరు సత్యభామ. ఓ, ఈయన చెరువులో మందు కలిపి చేపలు దంపేవాడుగా? తప్పు తప్పు, ఈయన గొప్ప నాయకుడు. ఎవరు నిల్చిన తనకెదురు లేదని పిలిచి విజయము సాధించు విక్రముడు. కాదు కాదు, బెదిరించి రాత్రికి పెట్టెలో మాట్లాడి గెలుపు నాదే నన్ను సులువు ఇతడు. ఈయన మీటింగ్ పెడితే లక్షలాది ప్రజలు వచ్చేవారు. జనం రావడానికి ఏముందిలేండి, ఇప్పుడు వాళ్ళకు ఒక రేటు ఏర్పడిందిగా. ఎంబడి తిరిగితే కాఫీ టిఫిను, జై కొడితే 5, లారీల మీద వెళ్తే ఏమో రోజుకి 20 రూపాయలు. ఇదిను వ్యాపారమేనా? కాక నిలబడ్డవాడు గెలిచినా తమకు మేలు చేస్తాడనే నమ్మకం ఓటేసేవాడికి లేదు. అందుకే వాళ్ళు డబ్బులు తీసుకుంటున్నారు. ఈయన తన పెట్టుబడి వాడు కొంత లాభం చూసుకుంటున్నాడు. మంచి పనిలే చేయలేదంటారా? చేశాడు. అక్టోబర్ 2వ తేదీన గాంధీ బొమ్మకు దండేసి రోడ్డు మీద బోర్లా పడుకుంటాడు. పరమ భక్తుడు. భక్తుడు తల్లి లేని పిల్లకు గుక్కెడు పాలిప్పించడు గాని శివుడికి క్షీరాభిషేకం చేపిస్తాడు. ప్రజాసేవకుడు. మురికివాడలో జనం కుళ్ళిపోతుంటే మంత్రి గారు వచ్చే దారిలో మల్లెపూలు చల్లిస్తాడు. పేదలకు భూములు ఇప్పించాడు. ఎందుకీలా? నలుగురికి ఊబిలో 4 ఎకరాలు ఇప్పించాడు. 60 ఎకరాలు సొంతానికి కట్టి పెట్టుకున్నాడు. వీడికేమి శిక్ష? శిక్ష ఏముంది, నడుము రోజు పూడ్చిపెట్టి ఎర్రటెండలో నెత్తిన బండెత్తండి. దాని వీడంతో
నీకు వైకుంఠం నుంచి ఫోను. హలో ఆ ఎవరు? వైకుంఠవాసునకు యమధర్మరాజు నమోవాకములు. ఆ మీ పరిపాలనలో మాకేమి లోటు ఉంది? ఆ ఎవరు? ఆ పాపిన ఇప్పుడే తెచ్చారు. ఏమిటి? అతన్ని విడిచిపెడితే న్యాయానికి ద్రోహం. మీరున్నారనుకోండి, కానీ అది అలాగేనండి, అలాగే పంపిస్తాను. చిత్రగుప్త, ఇప్పుడు వచ్చాడే పాపి, ఆయనకు క్షమాపణ చెప్పి బయటకు సాగనంపు. త్వరగా పంపించు. ఇంకెక్కడున్నాడు? మర్యాద కోసం విమానం ఇచ్చి వైకుంఠం పంపించాం. ప్రభు, తమకు కైలాసం నుంచి ఫోను. కైలాసం నుంచా? లేడని చెప్పు, లేడని చెప్పు. ఉన్నారని చెప్పారండి. చెప్పావు. ఆ గద ఇలా ఇవ్వు, తల పగలగొట్టుకుంటాను. అసలు సంగతి ఏమిటి? ఇంకేముంటది, ఇందాక మీరు విడిచిపెట్టారే ఆయన శిక్షించమని చెప్పుంటాడు. అవునండి. కొంప మునిగింది. ఆయన మళ్ళీ పట్టి తెప్పించు. ఎక్కడున్నాడు? మర్యాద కోసం విమానం ఇచ్చి వైకుంఠం పంపించాం. మరి మీ యమధర్మరాజు గాని ఏ లోకం పంపిస్తా? శెట్టి గారు, నేను ఇప్పుడే వస్తా. నాకేదో కళ్ళు తిరిగినట్టు అయోమయం గందరగోళంగా ఉంది. శెట్టి గారు, నేను ఇప్పుడే వస్తా. జాగ్రత్త, నువ్వు జాగ్రత్త.